యేసు ప్రేమించుచున్నాడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ నిర్వహించు తేదీ 2024 ఆగస్టు 15వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు. స్థలం అమృతవాణి ఫంక్షన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. దైవజనులు బ్రదర్ జాషువా కిషోర్ గారు దైవ వర్తమానం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే బలమైన వాక్య సందేశం, విడుదల స్వస్థత ప్రార్థనలు. రండి, పాల్గొనండి. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మరిన్ని వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9848805034. యేసు ప్రేమించుచున్నాడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 52 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ. అందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఎస్సే మాట దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతా దేవుని సన్నిధి మీకు తోడుగా నుండి చేసి దేవుని విశేషమైన కృపను మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రతిదినం మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నిశ్చయంగా మిమ్మల్ని వర్ధిల్ల చేసి అద్భుతమైన గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించును గాక. అయితే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆమేన్. నిశ్చయంగా ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. ప్రభు ఎంత చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు చూడండి. దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేసే దేవుడు. నిజమే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని, మనం ఎదుర్కొన్న బంధకాల నుంచి, శోధనల నుంచి, శ్రమలన్నిటి నుంచి మనల్ని తప్పించాలని ప్రభు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. మనం ఉన్నత స్థితిలో ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు. తన విలువైన రక్తాన్ని చిందించి తను మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు అంటే మనల్ని విమోచించడానికి, అపవాది బంధకాల నుంచి మనల్ని విడిపించి పరలోక రాజ్యవారసులుగా మార్చడానికి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బంధకాలతో, సమస్యలతో, వేదనలతో ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకోడు. దేవుడు నీ మధ్యలో అద్భుత కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే అక్కడ రాయబడి ఉంటుంది, గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. నిజమే, ఈరోజు దేవా నా పట్ల అద్భుతం చేయి, నా పట్ల గొప్ప కార్యం జరిగించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్న నీవు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో. అడుగుతున్న నీవు దేవుడు అద్భుతం చేస్తాడు అన్నప్పుడు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? సిద్ధపడి నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుడు చేసే మేలు కొరకే నువ్వు సిద్ధపాటు కలిగి ప్రార్థించగలుగుతున్నావా? ఒక్క నిమిషం నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అబ్రహాముకు, శారాకు వాగ్దానం చేశాడు. ఏమని అంటే, నేను మీకు సంతానం ఇస్తాను, మీకు మీ గర్భవాస నా కుమారుడు పుడతాడు అని చెప్పేసి అన్నప్పుడు శారాను గురించి మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనిపిస్తా ఉంటది. శారా విశ్వాసమును బట్టి గర్భం మృతతుల్యమైనప్పటికీ బలం పొందుకుందంట. ఈరోజు విశ్వాసాన్ని బట్టి నువ్వు సిద్ధపడు, విశ్వాసాన్ని బట్టి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో నిలబడు. నిశ్చయంగా ప్రభు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు నిశ్చయంగా నీకు అధికముగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఎంతమంది బిడ్డలైతే వాగ్దానాన్ని వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. నువ్వు మా మధ్యలో అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే తమ్మును తాము పరిశుద్ధపరచుకొని నీ సన్నిధిలో నువ్వు చేసే మేలు కొరకు వారు బలం తెచ్చుకొని ఎంతమంది అయితే నిలబడుతున్నారో వారి జీవితాల్లో మీరు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి వందనాలు, గొప్ప మేలులను బట్టి స్తోత్రం ప్రభా. దీవించండి, కృపను అనుగ్రహించండి, అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగచేయండి. ఈరోజు అంతను ప్రభా నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉండొచ్చేయమని, బలమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు మీకు, మీ కుటుంబాలకు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.